యంగ్ హీరో నాగ చైతన్యకు ఓవరాల్ గా ఈ ఇయర్ బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది చైతు బాక్సాఫీస్ వద్ద 3 సినిమాలను రిలీజ్ చేశాడు. అందులో 2 సక్సెస్లు అందుకున్నాయి. దీంతో నాగ్ వారసుడు మంచి జోష్లో ఉన్నాడు. త్వరలో చైతు బర్త్డే. ఈ సందర్భంగా ఆయన అటు బిగ్ స్క్రీన్ ఆడియన్స్ తో పాటు ఇటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. చైతు ఈ ఏడాది మనం సినిమాతో తొలి సక్సెస్ ను అందుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీ సినిమాగా వచ్చిన మనం నాగ చైతన్యతో పాటు ఆడియన్స్ కు కూడా కొత్త అనుభూతిని కలిగించింది. ఇక ఎప్పటినుంచో రిలీజ్ కోసం ఎదురుచూసిన ఆటోనగర్ సూర్య కూడా ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాతో చైతు మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని అనుకున్నాడు. కాని ఆటోనగర్ సూర్య చైతు ఆశలపై నీళ్లు చల్లింది. ఆటోనగర్ సూర్యతో కాస్త నిరాశపడిన చైతుకి ఒక లైలా కోసం సినిమా వెంటనే సంతోషం నింపింది. గుండెజారి గల్లంతైందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే పాత స్టోరీని డైరెక్టర్ కొత్తగా చెప్పడంతో యూత్ ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. దీంతో చైతుకి లైలా కోసం ఈ ఏడాది 2వ సక్సెస్ ను అందించింది. ఇలా 2 సక్సెస్లతో చైతు ఈ ఏడాదిని కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ నెల 30న నాగ చైతన్య బర్త్డే. ఈ సందర్భంగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు స్వీట్ షాక్ ఇవ్వబోతున్నాడు. ఇటీవల రిలీజైన తన లైలా కోసం సినిమా టీవీలో రాబోతోంది. రిలీజైన కేవలం నెలలోపే క్రేజ్ ఉన్న చైతు లాంటి హీరో సినిమా టీవీలో రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. అంతేకాకుండా అదే రోజు మరో గిఫ్ట్ ను కూడా అందించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నాగ చైతన్య హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి హరిలోరంగా హరి టైటిల్ పెడుతున్నారంటూ మీడియాలో వచ్చింది. కాని దర్శకుడు అవన్నీ తోసిపుచ్చాడు. అయితే ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను చైతు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతుకి జోడిగా నేనొక్కడినే ఫేమ్ కృతి సరన్ నటిస్తోంది.